ఓం శ్రీ మాత్రే నమ. డిసెంబర్ 9వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శనివారం. తిథి ద్వాదశి, తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం చిత్త, ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 21 నిమిషాల నుంచి 3 గంటల 2 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి 4 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుంచి 7 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు. ఈ రోజు విశేషం గోవత్స ద్వాదశి. గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటున్నారు. యజ్ఞ యాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా భావిస్తుంటారు. గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు ఉన్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా కార్తీక ద్వాదశి కనిపిస్తుంది. దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో పూల దండలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచిది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించకూడదనే నియమం కూడా ఉంది. దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్ళు ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి ఉంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. గోమాత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ బలం పెరుగుతుంది. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి కృషి పెంచండి. అపార్థాలకు తావివ్వవద్దు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ధర్మ మార్గంలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపార రీత్యా శ్రమ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. స్నేహితుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరగవచ్చు. సోదరుల సహకారంతో వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు ఉంటాయి. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా తిరిగి మీకు సహాయం లభిస్తుంది. దానం చేసే అవకాశం ఉంది. మీరు ఎంచుకున్న రంగంలో మీకు అనుకూలంగా కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇష్టదైవాన్ని పూజించండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఉంటుంది. అవరోధాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. మనోబలంతో పని మొదలు పెట్టాలి. విఘ్నాలను తెలివిగా పరిష్కరించండి. లక్ష్యం సిద్ధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహించే వీలుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. పలుకుబడి మరింత పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు, స్థిరాస్తి వృద్ధి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. కోపం మానుకోండి. కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంటుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. విహారయాత్రకు వెళ్ళవచ్చు. మీకు కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
అదృష్టవశాత్తు మీరు సంతోషకరమైన శుభవార్త కూడా పొందుతారు. ఆరోగ్యకరమైన స్పృహతో ఉండాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి రాక ఆనందంగా ఉంటుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. అనుకూలమైన కాలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్ట యోగం ఉంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. దైవ బలం కాపాడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేపడతారు. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. ఆలోచనల అమలులో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు అనూహ్యంగా దక్కుతాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మితిమీరిన కోపం మానుకోండి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. కొంత శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. రుణయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. తండ్రి ఆశీర్వాదంతో ఏదైనా విలువైన వస్తువు లేదా ఆస్తిని పొందాలనే కోరిక నెరవేరుతుంది. అనవసరపు ఖర్చులను నియంత్రించండి. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా పని మొదలు పెట్టండి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. చంచలత్వం లేకుండా ఆలోచించాలి. చెడు ఊహించవద్దు. అపోహ పడేవారు ఉన్నారు. పొరపాటు లేకపోయినా నిందలు మోపే పరిస్థితి కనిపిస్తుంది. సమయస్ఫూర్తితో శాంతి లభిస్తుంది. ఒక ప్రయత్నం సఫలమవుతుంది. ఒక మంచి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. చేపట్టే పనిలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. మాటలో సౌమ్యత ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. స్నేహితుడి సహాయంతో మీరు ఆదాయాన్ని పెంచుకునే సాధనంగా మారవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్ద మొత్తంలో డబ్బును పొందడం ద్వారా మీ స్థానాన్ని బలోపేతం చేసుకుంటారు. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. రాష్ట్ర ప్రతిష్టలో పెరుగుదల ఉంటుంది. మనోభావంతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికర ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి విశేషంగా ఉంది. సన్మార్గంలో ముందుకు సాగండి. మీ వల్ల కొందరికి మంచి జరుగుతుంది. గృహ భూ యోగాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంది. దైవ బలంతో శత్రు దోషం ఆపదలు తొలగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు అవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ రంగంలో అకాల విజయం ఉంటుంది.
పిల్లల బాధ్యత కూడా నెరవేరుస్తారు. పోటీ రంగంలో ముందుకు వెళ్తారు. ఆగిపోయిన పనులు వ్యవహారాలు పూర్తవుతాయి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించండి. శాంతంగా ఉండాలి. మౌనం మంచిది. కాలం క్రమంగా సహకరిస్తుంది. ధన లాభం ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుభవార్తను వింటారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళవచ్చు. ఉద్యోగంలో అధికారులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఉద్యోగాల్లో వివాదాలు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆచితూచి వ్యవహరించాలి. సోదరుల సహకారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలరు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లాభాలు పొందుతారు. కుటుంబం నుంచి ఆనందంగా ఉంటారు. సృజనాత్మక రచనల్లో మనస్సు ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కోపాన్ని నియంత్రించండి. ఈరోజు ఇంటి సమస్యను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. ఇష్ట దైవారాధనతో శాంతి చేకూరుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. సాహస నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగరీత్యా కలిసి వస్తుంది. సమాజంలో గొప్ప కీర్తి లభిస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు మార్గాల్లో సంపాదన వస్తుంది. ఆర్థిక విషయాల్లో అవకాశాలు కలిసి వస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంగా ఉంటుంది. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. మీరు విద్య, పోటీ రంగాల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు ఉంటాయి. మాటలతో ప్రత్యేక గౌరవం వస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది. ప్రయాణంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉంటాయి. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. పలు మార్గాల్లో లాభాలు ఉన్నాయి. ఆశయ సాధనలో ముందడుగు పడుతుంది. స్థిరత్వం వస్తుంది. అధికార లాభం ఉంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. చంచలత్వం పనికిరాదు. తెలియని ఆటంకాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. సంపద, గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీకు ఇష్టమైన వారిని కలుస్తారు. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా శుభకాలం. ఉద్యోగంలో మిశ్రమ ఫలం ఉంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. దగ్గర వారి సూచనలు తీసుకోండి. పట్టు విడుపులతో లక్ష్యం సిద్ధిస్తుంది. మనోబలం అవసరం. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఓర్పు వహించాలి. ప్రసన్నంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి. కృషికి తగ్గ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. రుణ భారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి
విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. కోర్టు కేసులు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక. విందు వినోదాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలను ధైర్యంగా తెలపండి. దేనికి వెనుకాడవద్దు. ఆశించిన ఫలితం వస్తుంది. మొహమాటం పనికిరాదు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. బంధుమిత్రులతో ఆనందించే అంశాలు ఉన్నాయి. ఇంట్లో వారి ద్వారా మంచి వార్తను వింటారు. వ్యాపార రీత్యా జాగ్రత్త పడాలి. తెలియని వారితో చనువు మంచిది కాదు. ఈశ్వర ధ్యానం శుభకరం. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు తొలగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. అసంపూర్తి పనులు పూర్తి కాగలవు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విజయసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. వ్యాపారంలో ప్రణాళిక పూర్తి చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో బాధ్యతలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంది. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభాలు ఉన్నాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. పని మీద శ్రద్ధ పెంచండి. ధర్మం ముందుకు నడిపిస్తుంది. చురుకైన నిర్ణయాలు అవసరం. కొన్ని సందర్భాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అశాంతికి గురి చేసేవారు ఉంటారు. శాంతంగా ఉండండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. తొందరపడవద్దు. మొత్తం మీద ఆనందించే అంశం ఉంది. నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఆస్తి అమ్మకం, కొనుగోలు సమయంలో చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించాలి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉన్నతాశయాలతో ఉత్తమ కార్యాలను సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. మిత్రులకు తోడ్పాటును అందిస్తారు. తొందరపాటు వల్ల పొరపాటు జరగకుండా సంయమనాన్ని పాటించండి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మానసిక మేధోభారం నుంచి బయటపడతారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.